నిన్ను నమ్మిన వాళ్ళ కోసం రావా? అయితే నా శ్వేతతో పాటు నన్ను తీసుకెళ్ళిపో. నా శ్వేత ప్రాణాలతో పాటు నా ప్రాణం కూడా తీసుకెళ్ళిపో. నా కన్నీళ్లు నిన్ను కరిగించకపోతే, నా బాధ నిన్ను కదిలించకపోతే నా జన్మ వృధా వృధా తల్లి. నన్ను నీలో కలుపుకో తల్లి, కలుపుకో. ఆగమ్మా. ఈ మాత్రం దానికే ఇంత కోపమైతే ఎలా? ఎంత పిలిచినా అమ్మ రానప్పుడు చావడం తప్ప వేరే దారేం లే తల్లి. చిట్టి తల్లి, అమ్మ రావటం ఆలస్యం కావచ్చు, కానీ రాకుండా ఎలా ఉంటుందమ్మా? తన బిడ్డలు ఆపదలో ఉంటే ఏ తల్లి మనసు ఆగుతుంది చెప్పు? మనందరికీ ఆ మొక్కటే అమ్మ. ఆమెకి లోకమంతా బిడ్డలే కదా. ఏ బిడ్డ ఏ ప్రమాదంలో ఉన్నాడు, ఎవరిని కాపాడడానికి వెళ్ళిందో. అయినా ఆమె రాకపోతే ఏంటి, నేనొచ్చానుగా. నువ్వా? నువ్వేం చేస్తావు? చూసావుగా వాళ్ళంతా విషయం ఎలా ఎక్కిందో.
విషం లేని మనుషులు ఎవరున్నారమ్మా? నీకు నిలువెల్లా విషమేగా. కాకపోతే నువ్వు విషం కక్కుతున్నావు, పాపకి విషం ఎక్కుతుంది. దించుతా? ఏంటది? అదే విషం. నేనొచ్చిందే దించడానికి. అంత తేలిక కాదు. దాని ఒంట్లో విషయానికి ఏ డాక్టర్ దగ్గర విరుగులేదు. కానీ నా పెనిమిటి దగ్గరుంది. పెనిమిటా? ఏం చేస్తాడో? శ్మశానంలో తిరుగుతాడు. శ్మశానంలోనా? అంటే కాటి కాపరా? కాదు, ఈ లోకానికే కాపరి. ఆయనకి చితాభస్మం అంటే మహా ఇష్టం. దాన్ని వంటికి రాసుకుంటూ ఆనందపడుతుంటాడు. శ్మశానవాసన్నమాట. ఇంతకీ విషయం ఎలా దిగుతుందో? ఆయన దగ్గర పెద్ద పెద్ద పాములుంటాయి. వాటి విషం నా దగ్గరుంది. విషానికి విషమే విరుగుడు. అందుకే ఆ విషం తీసి నీ విషం, అదే ఈ విషం దించుతా. నువ్వు విషమిస్తావా? ఏ, నువ్వు విషమిచ్చావా? కాదు 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 కాదు. ఉన్న విషయం సరిపోదా మళ్ళీ నువ్వు విషం ఇవ్వడానికి? ప్రేమతో ఇస్తే విషం కూడా అమృతం అవుతుంది. ద్వేషంతో ఇస్తే అమృతం కూడా విషం అవుతుంది. ఆ దుర్గమ్మ వీరికి అండగా ఉంది. ఈ పెద్దమ్మ వీరికి తోడుగా ఉంది. విషం ఎలా దిగుతుందో చూపిస్తా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి విషం ఎక్కిస్తే యాంటీ వచ్చి కాపాడింది. నా ప్రయత్నం మొత్తం వేస్ట్ చేసింది. పూజారి గారు, అమ్మా, ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయిగా? ఉన్నాయమ్మా. వాటిల్లో చూస్తే ఈ పాపకి ఎవరు విషం పెట్టారో తెలుస్తుంది. వెళ్ళి వెతుకుదాం పదండి. అలాగేనమ్మా. అవునమ్మా, వాళ్ళెవరో నాకు తెలియాలి. పొందును కొట్టినట్టు కొట్టి కొట్టి చంపుతా. పసిపాప మీదే విష ప్రయోగం చేశారంటే వాళ్ళని క్షమించకూడదమ్మా.
వెళ్ళి వాళ్ళెవరో చూసి వాళ్ళ పని పడదాం. పని చూసుకొని రండి, వెళ్ళండి. అలాగే అమ్మా. మీరు రారా? మేమెందుకో అలాంటి పాప పనులు మేము చూడము. నా పెనిమిటి చూస్తాడు శ్మశానంలో. మీ చిన్న పనింది, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. పూజారి గారు, అమ్మా ఆలయం తలుపులు మూయించండి. అలాగే అమ్మా. నేరస్తులు పారిపోకుండా ఉంటారు. అలాగేనమ్మా, మూయించేస్తాను. వెళ్ళి పని చూసుకొని రండి, వెళ్ళండి. అలాగే అమ్మా. మేము ఈ లోపు ఆ పాపాత్ముల పని చూసుకొని వస్తాం. పదండి. ఏంటత్తయ్య గారు ఇలా దొరికిపోయారు? అదే భయంగా ఉంది. బయటికి వెళ్లకుండా గుడి తలుపులు కూడా మోయించేశారు. ఇంకా దొరికిపోవడం ఖాయమే. అమ్మో, విషం పెట్టింది మీరే అని తెలిస్తే జనాలందరూ మనల్ని కొట్టి చంపుతారు. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అత్తయ్య గారు, ఏదో ఒకటి చెప్తాను. అయ్యో, టైల్ అయితే ఇవ్వచ్చు, టైం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? సీసీ కెమెరాలో చూడండి అనగానే వాళ్ళెందుకు కంగారు పడుతున్నారు? సీసీ కెమెరాల్లో వాళ్ళ మొహాలు చూశాక కానీ అర్థం కాలేదు. అవును తల్లి, ఆ రాక్షసే ఏదో ముళ్ళు వేసింది. అది గుచ్చుకొని నాకు విషం ఎక్కింది. ఆమెని వదలనండి, పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తానండి. టీవీలో ముళ్ళు వేయడం ఉంది కానీ విషయం కలపడం కనిపించలేదుగా. అవును, సాక్ష్యం లేదు కాబట్టి పోలీసులు కూడా పట్టుకోరు, ఈజీగా తప్పించుకుంటారు. కానీ దుర్గమ్మ నుంచి తప్పించుకోలేరు. చేసిన పాపానికి శిక్ష విధించాల్సిందే. పసిపిల్లని చంపాలని చూసిన ఆ కసాయి మనిషికి తగిన శాస్తి జరగాల్సిందే. ఏం చేద్దామమ్మా? పదండి చెప్తాను. అయ్యయ్యో, వచ్చేస్తున్నారే, ఏదో ఒకటి చెయ్యండి. అత్తయ్య గారు, అటు చూడండి. చూసాను. అయితే మనం కూడా వాళ్ళకలా చేస్తే మనల్ని గుర్తుపట్టరు కదా అత్తయ్య గారు. గుర్తుపట్టరా? సరే చేస్తాను, చూడు. సరే చేశాను, ఇప్పుడు గుర్తుపట్టరా? ఛీ! వాళ్ళకలాగా చేయడం అంటే యాక్టింగ్ చేయడం కాదత్తయ్య గారు. పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుంటే గుర్తుపట్టరు అని. సూపర్ ఐడియానే. సరే రండి, వెళ్దాం పద. రండి, వచ్చేస్తున్నారు, పదండి. రండి. అమ్మా, రాసుకోండి. ఎలా ఉందా నాకు? వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పదండి. ఈ పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోండి. వాళ్ళొచ్చింది పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకోవడానికి, మనల్ని పట్టుకోవడానికి ఏమనుకో కంగారు పడ్డావే. వెళ్దాం పదండి. అత్తయ్య గారు, వాళ్ళు మన వైపే వస్తున్నారు. గుర్తుపడితే చస్తావు అత్తయ్య గారు. అవునే, ఇప్పుడెలా? అదిగో అక్కడ ఒక లైన్ ఉంది, వెళ్ళి నిలబడదాం పద. రండి. అయ్యో, భయం వేస్తుంది, ముందుకెళ్ళవే.
వచ్చేసారు. వెన్నె తెచ్చుకున్నారా? ఎందుకు? వాతలకి రాసుకోవడానికి. వాతలా? వాతలు ఎందుకు పడతాయి? అదిగో అందుకు పడతాయి. వాడికేం పోయే కాలం అలా కొడుతున్నాడు, చూస్తేనే భయం వేస్తుంది. మరెందుకు ఈ లైన్లో నించున్నారు? తెలియక లైన్లో నుంచుంటే కొట్టేస్తారా? లైన్లో నించుంటే కొట్టడం కాదు, కొట్టే లైన్లోనే మీరు నించున్నారు. అయితే మేము వెళ్ళిపోతాం. ఆగు. ఒక్కసారి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకున్నాక కొరడాతో కొట్టించుకోవాల్సింది. కాదని మధ్యలో వెళ్ళిపోతే ఆ దుర్గమ్మకి ఆగ్రహం వస్తుంది, మీ పని పడుతుంది. అయ్యో, దీనికన్నా ఆ జనాలతో తన్నులు తినడమే బెటర్. అనవసరంగా వచ్చి లైన్లో నిలబడ్డావే. అయినా పర్వాలేదు, నేను పారిపోతాను. నేను పారిపోతాను. వచ్చేయండి లత, వచ్చేయండి. ఆగక్కడ. లత, ఏంటి పట్టుకున్నావు? అమ్మో, దీని దెబ్బల కన్నా కొరడా దెబ్బలేనాయో. బాబోయ్, చంపేస్తుంది. వామ్మో, అయ్యయ్యయ్యో. అదేంటి అత్తయ్య గారు, బయటికి వెళ్ళారుగా, మళ్ళీ ఎప్పుడు వచ్చారు? కొట్టేది కాక కామెడీలు చేస్తారా? అమ్మో, అమ్మో, వీడి దెబ్బలు తినే కంటే పారిపోవడమే బెటర్. అయ్యా, వీళ్ళకేమైంది? ఆగండి. కొరడా దెబ్బలే కాదు, నిప్పుల గుండం కూడా ఉంది. ఇక మీ జోలికి రారు. ప్రశాంతంగా మీ ముడుపులు చెల్లించండి.
చెల్లి బ్రతికిందమ్మా. నాకు మళ్ళీ జన్మనిచ్చావు. నీకెప్పటికీ రుణపడి ఉంటాం తల్లి. తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాలు తప్ప రుణానుబంధాలుండవమ్మా. మీ అమ్మ చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతుంది. ఆమె ప్రేమే మీకు శ్రీరామ రక్ష. వస్తాం తల్లి. పద. సాయి, బిడ్డలు నీ దగ్గరికే వస్తున్నారు. దారిలో కాలయముడు కాచుకొనున్నాడు. జాగ్రత్త.